హైదరాబాదులో భారీ వర్షం అయితే వస్తూ ఉంది. చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం పడుతూ ఉంది. గంట అయింది, అసలు తగ్గలేదు. రోడ్ల మీద కూడా నీళ్ళు అయితే ఎట్లా పడుతున్నాయి చూడండి, భారీగా పడుతూ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం నీళ్ళన్నీ దుంకుతూ ఉన్నాయి. చెట్లు కూడా కొన్ని ఇరిగైతే కింద పడినాయి హైదరాబాద్లో. చూడండి, ఎట్లు చూసినా ఫుల్ వర్షాలు వర్షాలు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం వస్తూ ఉంది. ఇంకా ప్రకృతిని నాశనం చేస్తే ఇలాగే ఉంటుంది, ఇలాగే ప్రతి పగబడుతుంది అనేది నిజమే. ఇప్పుడు అర్థమవుతా ఉంది. ప్రకృతిని కాపాడుకోవాలి కానీ నాశనం చేస్తే ఇలాగే ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. ఇంకా భయంకరంగా అయితే ఉండబోతుంది. చూడండి ఎలాగుంది. అసలు ఈ ఎండల కాలం వర్షం రావడం ఏంటి, ఇలా మళ్ళీ ఇంత భారీ మొత్తంలో వర్షం రావడం ఏంటి? ఏదో మామూలుగా 2 చినుకులు కూడా పోవాలి, కానీ ఇలా ఏంటి ఫుల్ వర్షాలు రావడం? నిజంగా ప్రకృతి మాత్రం కోపం వచ్చింది, చాలా భయంకరంగా మారబోతుంది. ఇప్పటికైనా సరే జనాలు మారండి, ప్రకృతిని కాపాడుకుంటేనే మనం అందరం కూడా జాగ్రత్తగా అయితే ఉండగలుగుతాము. లేకుండా మాత్రం చాలా డేంజరే. చూస్తున్నారు కదా, ఎన్ని వాటరు, ఎన్ని చెట్లు అయితే మాత్రం చాలా ఎగిరి కింద పడ్డాయి. చూడండి, కావాలంటే భారీగా అయితే పడుతూ ఉంది వర్షము. చూడు, అసలు బయట పోవడానికి అయితే లేదు హైదరాబాద్లో. గంట అయింది వర్షం స్టార్ట్ అయిపోయి. చూడండి ఎంత వర్షం వస్తే వస్తూ ఉంది. సరే కనిపిస్తలేదు కానీ మీకు వర్షం మాత్రం బాగా పడుతూ ఉంది. నీళ్ళు దుంకుతూ ఉన్నాయి చూడండి. చూడండి కింద చూడండి, ఈ రోడ్డు మీద చూడండి వర్షం ఎట్లా వస్తుంది అనేది. చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం. మామూలుగా అయితే లేదు, వర్షం మాత్రం భయంకరంగా కురుస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు అండ్ చుట్టూ బయట పక్క ఉండేవాళ్ళు కూడా. ఉరుములతో కూర్చున్న వర్షం అయితే వస్తూ ఉంది. ఉరుములు రాకపోతే ఏం కాదు, కానీ ఉరుములు ఎక్కువ వస్తూ ఉన్నాయి. జాగ్రత్త ఫ్రెండ్స్, భారీ వర్షం పడుతూ ఉంది. చూడండి, ఆనందపడండి, ఎంజాయ్ చేయండి, మంచిగా నీళ్ళలో తడవండి, జ్వరం తెచ్చుకోండి, డాక్టర్ దగ్గర పోయి సూది తెంగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సూదులు వేపించుకోకుండా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, భారీగా పడతా ఉంది ఫ్రెండ్స్.